నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన గెస్టులు బందేలు గౌతమ్ గారు, బీఎస్పీ ఏపీ వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్, వేల్పుల శ్రీనివాసరావు గారు, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అట్లనే జి కిరణ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పూర్ణచంద్రరావు సార్ నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, రాయలసీమ రెడ్లదేనా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూస్తే మొత్తం రాయలసీమలో రెడ్డి కులస్తులే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కదా, రాయలసీమ మొత్తం రెడ్లదేనా అనడానికి సరిపోతుందా ఈ కొటేషన్? ఖచ్చితంగా సరిపోతుందండి. మనం చూడాల్సింది ఏంటంటే రాయలసీమ, నెల్లూరు ఈ పాత 5 జిల్లాలు కనుక చూసుకున్నట్టయితే ఈ రాయలసీమలో పాపులేషన్ 1,80,00,000 ఉంది 2011 సెన్సెస్ ప్రకారం. సరే, ఇప్పుడు 2 కోట్లు చేరినా చేరుండొచ్చు. ఇందులో దాదాపుగా 20-30 లక్షల మంది కన్నా రెడ్లు, కమ్మలు ఎక్కువ ఉండరు. 20-30 lakhs కన్నా ఎక్కువ ఉండరు. అంటే మ్యాక్సిమం 10% ఉంటారు ఇద్దరు కలిపి. సో చిత్రం ఏంటంటే ఈ 4 రాయలసీమ జిల్లాలకి అలానే నెల్లూరు జిల్లా 5 జిల్లాలు కలిపితే 9 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 9 పార్లమెంట్ సెగ్మెంట్లు 9 ఏళ్ళ 63 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అంటే మనకు అసెంబ్లీలో 175 స్థానాల్లో ఈ 5 జిల్లాలకు సంబంధించి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మనం చూసుకుంటే రెడ్డి ఎమ్మెల్యేలు దాదాపుగా 27 మంది ఉన్నారు. అలాగే కమ్మ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. అంటే 27, 12, 39 అంటే 40 అవుతుందన్నమాట. 63లో 40 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే ఉంటున్నారు సగటున. గత అసెంబ్లీలో ఈ 2019 అసెంబ్లీలో చూసుకుంటే ఏకంగా 40 మంది రెడ్లు ఉన్నారు. అంటే ఇప్పుడు 27 ఉంటే అప్పుడు 40. సో అక్కడ ఆ అసెంబ్లీలో కమ్మ ఎమ్మెల్యేలు తక్కువ, అంటే 3 ఉన్నారు. అంటే కమ్మ, రెడ్డి కలుపుకుంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే పరిస్థితి 2014 అసెంబ్లీలో కూడా సాగింది. ఏది 2024లో ఏ పరిస్థితి ఉందో 2014లో కూడా అదే దామాషా పద్ధతిలో ఈ ఎమ్మెల్యేస్ బోత్ కమ్యూనిటీస్ రెడ్డి అండ్ కమ్మ కలిపి ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఇద్దరూ కలిపి 40 ఎమ్మెల్యేలు ఉంటున్నారు. అంటే 63 ఎమ్మెల్యేల్లో 40 అంటే చూడండి 60% పైగా వీళ్ళే ఉంటున్నారు. అంటే పొలిటికల్ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీలైనా రెడ్డిలకే ఇస్తున్నారా లేకుంటే ఎట్లా సార్ అది? ఇప్పుడు మన చిత్రమైన విషయం ఏంటంటే టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని పేరు, బీసీ సామాజిక వర్గానికి సీట్లు ఇస్తుందని పేరు. అయితే రెడ్ల మీద రెడ్లనే తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి పెట్టడం వలన ఇప్పుడు ఈ రోజున మనం 23-24 స్థానాల్లో, ఈ 63 స్థానాల్లో 23 స్థానాల్లో రెడ్ల మీద రెడ్లే పోటీ. అటు టీడీపీ అయినా వైసీపీ అయినా. గత 3 ఎన్నికలు మనం కొత్త రాష్ట్రం ఫామ్ అయినాక 14, 19, 2024 ఎన్నికలు చూసుకుంటే 23 మంది 24 స్థానాల్లో రెడ్ల మీద రెడ్లే పోటీ ఉంటుంది. అంటే అనివార్యంగా ఏంటంటే రెడ్డి ఎమ్మెల్యేలే ఎలక్ట్ అవ్వాలి. అక్కడ రెడ్డి ఎమ్మెల్యేల రాజ్ నడుస్తుంది. ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిందే చట్టం. ఇక్కడ ఐపీసీ లేదు, వేరే చట్టాలు లేవు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి. మీరు చూసుకుంటే తాడిపత్రిలో ఏం జరిగింది, నిన్న మొన్నగాక జేసీ ప్రభాకర్ రెడ్డికి సంతానం ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 3వ జనరేషన్ ఎమ్మెల్యేలుగా వచ్చేసారు. ఈయన ఏమన్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాకు అన్యాయం జరిగిందని ఆయన ఊరు వాడ ఏకమయ్యేట్టు చాలా ఉద్యమాల్లాగా చేశాడు పెద్దారెడ్డికి వ్యతిరేకంగా. సో పెద్దారెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయాడో అతనికి ఉన్నటువంటి ఏవైతే జేసీపీలు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. ఎందుకు పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవని చెప్పి. ఇదే సంగతి పెద్దారెడ్డి తరపున ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వెహికల్స్ కూడా అట్లానే చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది. అక్కడ పెద్దారెడ్డి రాజ్యాంగమా లేకపోతే ఈ ప్రభాకర్ రెడ్డో జేసీ బ్రదర్స్ రాజ్యాంగం అనేదే ఉంటుంది. అదొక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ రాయలసీమలో ఏమవుతుందంటే ఈ రెడ్డి ఎమ్మెల్యేల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆ ముస్లిమ్స్కి అసలు వాళ్ళకి వాయిసే లేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ బందీలుగా ఉన్నారు.
ఈ నిర్బంధానికి బలై ఉన్నారు. అసలు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కానీ స్వేచ్ఛ లేని ప్రాంతం, ప్రత్యేక ప్రాంతంగా ఉన్నది ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి ఉండదు. రాయలసీమ ప్రాంతంలో మైన్స్ అన్నీ ఈ రెడ్డి ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంటాయి. ఈవెన్ మామూలు రెడ్లు కూడా ఈ రెడ్డి ఎమ్మెల్యేల తాకిడికి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. అంటే ప్రజలందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. ఒక 10 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉంటారు ఇక్కడ. అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీలకు 11 ఎమ్మెల్యేలు ఉన్నాయి. కానీ ఒకవేళ అంబేద్కర్ కనుక పుట్టి ఉండకపోతే ఈ 40 కాదు వీళ్ళకి ఎమ్మెల్యేలు, 60 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే అంత భయంకరమైన పరిస్థితి అనమాట. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని పరిష్కరించట్లే. వీళ్ళ వల్ల మీరు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రాయలసీమలో అత్యధికంగా ఉంది, 82% ఉంది. అదే మీకు ఇండియాలో 62%, ఈవెన్ కోస్టల్ ఆంధ్రలో 49% ఉంది. అదే పావర్టీ తీసుకుంటే 76% ఉంది రాయలసీమలో. 47% కోస్టల్ ఆంధ్రాలో ఉంటే పావర్టీ, 51% ఇండియాలో ఉంటే అత్యధికంగా 76%. మరి వీళ్ళంతా ఇంతకాలంగా రెడ్డి రాజులు రాజ్యం వెళ్తుంటే ప్రజలు ఎందుకంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు? లిటరసీ కూడా తక్కువే. లిటరసీ 42% ఉంది. కానీ వేరే చోట ఇండియన్ యావరేజ్ 62% ఉంది. అలానే కోస్టల్ ఆంధ్ర యావరేజ్ 66% ఉంది. అంటే నేను అనేది ఏంటంటే ఇది మొత్తం కూడా వీళ్ళు చేసేది రాజ్యం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. మైనింగ్ మాఫియా వాళ్ళదే, ఏది చూసుకున్న వాళ్ళదే. ఇరిగేషన్ నీళ్లు ఉండవు, నిధులు ఉండవు, నియామకాలు ఉండవు. అసలు యాక్చువల్గా ఈ రాయలసీమ బాగుపడితే కానీ ఆ రాష్ట్రం బాగుపడదు. సార్ ఇంకోటి గౌతమ్ గారు సార్ చెప్పినట్టు ఓన్లీ రెడ్లే పరిపాలించాలి అక్కడ. రెడ్లు కూడా ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్క ఇంట్లో 3 ఎమ్మెల్యేలు, 4 ప్రజాప్రతినిధులు, 5గురికి పెన్షన్స్ వచ్చే రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా సూర్యారావు గారికి, మన పూర్ణచంద్రరావు గారికి, శ్రీనివాసరావు గారికి మరియు కిరణ్ కుమార్కి ఉద్యమాభివందనాలు, జైభీములు తెలియజేసుకుంటున్నానండి. మీరు అడిగినట్టు మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు రాయలసీమలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు మీరు అడిగినట్టు ఫ్యామిలీలో 2, 3, 4 ఉంటారంటే పెద్దిరెడ్డి రామచంద్ర ఫ్యామిలీ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఫ్యామిలీలో ఆయన గతంలో ఎమ్మెల్యే, మినిస్టర్, తన కొడుకు ఎంపీ, గతంలో ప్యానెల్ స్పీకర్, తన తమ్ముడు ఎమ్మెల్యే. ఇప్పుడు 3 కూడా ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా ఆయన కొనసాగుతాం, ఆయన వాళ్ళే ఉన్నారు. అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఎవరెవరైతే ఈ రెడ్లు ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటారో అక్కడ ఒక వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం ఏంటంటే వాళ్ళు కాకుండా ఎవ్వరు కూడా అక్కడ మాట్లాడడానికి అవకాశాలు ఉండవు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే 2019 నుంచి 2024 వరకు అనేక రకాల దాడులు జరిగాయి. చాలామందిని చంపేసినారు, ఆడబిడ్డలని అత్యాచారాలు చేసినారు. కానీ కనీసం గతంలో కొన్ని సంఘాలు కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, కొన్ని అక్కడికి వెళ్ళి ప్రజా సంఘాలు మాట్లాడడానికి వాయిస్ అన్నా ఉండేది. కానీ రామచంద్రారెడ్డి ఆయన మంత్రి అయిన తర్వాత ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళను తిరిగి వాళ్ళపైన దాడులు చేయడం, అది కనీసం ప్రెస్ వాళ్ళు దాన్ని వేయడానికి కూడా చాలా సంకోచించేవాళ్ళు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు రెడ్లు పరిపాలన చేసే యొక్క అసెంబ్లీలో ఉంటాయి. అదేవిధంగా మీరు ఒకసారి చూసినట్లయితే ఇందాక మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు కొంతమంది గెలిచి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆధిపత్యం అంతా కూడా మళ్ళా రెడ్ల చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ రెడ్డి చేతుల్లో ఉంటుంది ఆధిపత్యం అంతా. వీళ్ళది అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు, వాళ్ళు సొంతంగా ఏదన్నా నిర్ణయం అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి దీని దృష్ట్యానే మీరు చూసారంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఎక్కువ వచ్చినారు. చంద్రబాబు గారు ఈరోజు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు 2 రెడ్లు పరిపాలన చేశారు. కానీ ఎందుకు రాయలసీమ ప్రాంతం ఈరోజు కూడా మన సార్ చెప్పినట్టు లిటరసీ రేట్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, అభివృద్ధి సూచికలో కానీ అన్ని రంగాల్లో ఎందుకు వెనకబడి ఉందంటే వాళ్ళు కేవలం వాళ్ళ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ఎక్కడైనా సరే రెడ్లు పోటీ చేస్తూ ఉంటారు, ఎక్కడ లేకపోతే కమ్మారెడ్లు మాత్రమే పోటీ చేస్తూ ఉంటారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మైనారిటీలు కానీ, బలిజలు కానీ, ఎస్సీలు కానీ, మీరు ఇంకొక మాట చెప్పాలి, ఎస్టీలు చాలా ప్రాంతం ఈ రాయలసీమలో ఉన్నటువంటి 63 నియోజకవర్గాల్లో ఒక్క ఎస్టీ సీటు కూడా
రిజర్వ్ లేదు. రిజర్వ్ లేనంత మాత్రాన వాళ్ళు అక్కడ లేరని కాదు కదండి. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంతమంది రెడ్లకి ఇస్తూ ఉన్నాం, కేవలం 6%, 7% ఉన్న రెడ్లకు ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 3% ఉన్నటువంటి కమ్మలకు ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు ఇస్తూ ఉన్నాం. మనం ఎందుకు ఎస్టీలు కూడదని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లా. మనమేమనుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉంది, అధికారంలో ఉంది, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఈ రాయలసీమలో రెడ్ల ఆధిపత్యం చాలా కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటుంది. మొన్న ఈ మధ్యన రామచంద్ర యాదవ్ గారు ఒక అతను బాగా ఫైట్ ఇచ్చినారు కదా, అవునండి. ఎందుకని అతను నిలదొక్కుకోలేకపోయాడు అంటే ఇలా ఈ రామచంద్ర యాదవ్ గారిని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పెట్టినారు. ఆయన పైన అనేక రకాల కేసులు పెట్టడం. ఎందుకంటే అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి నాయకత్వం ఏది రావద్దు. మీరు చూడండి, ఇప్పుడు పుంగనూరు ఉంది, పుంగనూరులో రామచంద్రారెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తాను, తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళా చల్లా రామచంద్రారెడ్డి. మా పక్కన వర్గము ద్వారకనాథ్ రెడ్డి ఆయన తమ్ముడు, జయచంద్రారెడ్డి అనే ఒక టీడీపీ క్యాండిడేట్, తంబలపల్లిలో ఆయన ఉంటాడు. పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఆపోజిట్ లో రామచంద్రారెడ్డి ఉంటాడు. పలమనేరుకు వస్తే వెంకటయ్య గౌడ, గౌడ మీన్స్ కర్ణాటకలో గౌడ అంటే రెడ్డి, ఆ రెడ్డి ఉంటాడు. ఇటు పక్కన అమర్నాథ్ రెడ్డి ఉంటాడు, అటు శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఉంటాడు, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఉంటాడు. చంద్రగిరిలో రోజా ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఉంటుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు. ఆపోజిట్ లో నాని ఉంటాడు. నగిరిలో భానుప్రకాష్ కమ్మ ఉంటాడు, ఆపోజిట్ లో రోజా రెడ్డి ఉంటుంది. అంటే మీరు ఎట్టు చూసినా కూడా కమ్మారెడ్డి చెప్పినట్టు ఏ పొలిటికల్ పార్టీ నుంచి అయినా రెడ్లే వస్తారు, చివరిగా రెడ్డే గెలుస్తారు, రెడ్డే అధికారం చాలా. సార్ శ్రీనివాస్ గారు, కాపులు, బలజలు, ఒంటరి ఇంత జనాభా ఉంది కదా, రాయలసీమలో కూడా దాదాపుగా మీది 25% ఉంటుందా? 20% ఉంటుంది. ఎందుకని మీరు అక్కడ ఎక్కువ సీట్లు గెలవలేకపోతున్నారు? అంటే మనం గెలవాలంటే డెఫినెట్గా రాజకీయ పార్టీ నుంచి రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఇండిపెండెంట్గా గెలవాలంటే ఎంతో చైతన్యవంతమైనటువంటి పరిస్థితి ఉండాలి. ఇవాళ ఈ సామాజిక వర్గాల్లో అంత చైతన్యం లేదు. ఇట్లా మనకి కాంశీరామ్ గారు చెప్పినట్టుగా ఓట్లు మావి సీట్లు మీవా అన్నట్టుగా ఓట్లేమో ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన దగ్గరగా 90% ఓటింగ్ ఉంది. కేవలం మరి ఆ వర్గాల ఇష్యూ వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో, రాజకీయ పార్టీలు డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనం ఈ 75 సంవత్సరాలను చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ రాష్ట్రాలకి ప్రెసిడెంట్లుగా, చీఫ్గా వచ్చేసరికి పర్టికులర్గా ఆ సామాజిక వర్గాలకే ఇవ్వటం జరుగుతుంది. నిన్నగా మనం చూసుకుంటే షర్మిలారెడ్డి గారు కూడా మరి తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళినా కూడా ఆ పార్టీలో కూడా అనేక సామాజిక వర్గాలు మరి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఆ వర్గాలను ఎవరిని కూడా, ఎస్సీలు అనండి, బీసీ అనండి, ఏ సామాజిక వర్గాన్ని అనండి, వాళ్ళు ఎవరికి కూడా అవకాశం రాకుండా మరలా షర్మిలారెడ్డికే ఇచ్చి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కూడా ఉంటుందని చెప్పి ఈక్వేషన్గా చెప్పి చేశారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే డెఫినెట్గా రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, రాయలసీమలో 63 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 63 ఎమ్మెల్యేస్లో కేవలం రిజర్వేషన్ సీట్లు తప్పితే, అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్ ఆ రోజు మరి రావటం జరిగిందో ఆ రిజర్వేషన్ సీట్లు తప్పితే కదమా సీట్లు అన్నీ కూడా ఏదో 1-2 సీట్లు, అది కూడా ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళకి ఇవ్వటం తప్పితే కదమా సీట్లన్నీ కూడా రెడ్డి సమాజ వర్గానికి, కొన్ని ఏమో కమ్మ సమాజ వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి గెలవాలంటే అది సామాన్యమైన ఇష్యూ కాదనమాట. అదే పొలిటికల్ పార్టీ నుంచి మీకు టికెట్ ఇస్తే గెలవటానికి 90% స్కోప్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ స్కోప్ లేకుండా ఎవరైతే వాళ్ళు అధ్యక్షులుగా ఉంటున్నారో వాళ్ళే టికెట్స్ వాళ్ళ సొంత బంధువులకి, ఆ సామాజ వర్గాలకి ఇవ్వటం జరుగుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యన మొన్న రీసెంట్ ఎలక్షన్లో 2024లో దగ్గరగా 22 ఒకే ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు లేదా తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర బంధువులు అనమాట, వీళ్ళే కంటెస్ట్ చేశారు. కొన్ని సామాజిక వర్గాలకి అసలు సీట్లే ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ సీట్లే ఇవ్వలేదు. అదే తెలంగాణలో కూడా వచ్చింది. ఇక్కడ ముదిరాజు సామాజిక వర్గానికి స్టేట్ మొత్తం ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఎంత మనవాళ్ళు ఎంత చాలా గొడవ చేశారు అనమాట. అక్కడ మీకు రాయలసీమకు వచ్చేసరికి కేవలం ఒకటి సామాజిక వర్గానికి ఇవ్వటం, ఇతరులందరికీ ఇవ్వకపోవటం చేత ఇవాళ రాయలసీమలో మరి బాగా వెనకబడి ఉండటానికి, అక్కడి నుంచే ముఖ్యమంత్రులు వచ్చినా కూడా మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోవటానికి ఏంటంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళే నియంత్రణలాగా ఉన్నారు. ఇప్పుడు గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇది రాయలసీమ అంటే ఏది రత్నాల సీమ అని చెప్పేవాళ్ళు, తర్వాత దాన్ని రాయలసీమ చేశారు, తర్వాత ఇప్పుడు దాన్ని ఫ్యాక్షన్ సీమ చేశారు. అంటే అక్కడ ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనేది లేదు, రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఎవరి మీద జరిగిన ఇందాక పొన్ చంద్ర గారు చెప్పినట్టు కానీ అదేవిధంగా మన గౌతమ్ గారు చెప్పినట్టు కూడా
ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కనీసం పోలీస్ స్టేషన్లో కేసు కూడా బుక్ అయ్యే అవకాశాలు లేవు. ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళే వీళ్ళ మీద కేసులు పెడతారనమాట. వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు లేవు. అంటే మన ఈ రీసెంట్ ఎలక్షన్లో కానీ అంతకుముందు 2019లో కానీ అనేక సంఘటనలు చూస్తాం అనమాట. మీరు చెప్పిన రామచంద్ర యాదవ్ ఇష్యూ వచ్చేసరికి ఆయన ఒక రాష్ట్రానికి పార్టీకి అధ్యక్షుడు. ఆయన కాన్స్టిట్యున్సీలో పొంగనూరులో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం చేయడానికి వెళ్తే ఆయన మీద పెద్ద ఎత్తున దాడులు చేసి చివరికి 307 కేసు పెట్టారు. అంటే ఎంత ఘోరమైన ఇష్యూ అంటే ఒక పార్టీ అధ్యక్షుడు సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం చేసుకుంటానికి కూడా వీళ్ళు లేని పరిస్థితుల్లో అలాంటి భయానకమైనటువంటి వాతావరణం కల్పించడంతో ఏమవుతుందంటే మనకి ఈ రాజకీయాల్లో మనం సెట్ కాలేము, ఉంటే అన్ని రకాల కేసులు ఇది అవ్వాలి, ప్రాణాలను పణంగా పెట్టాలి అని ఇవన్నీ కూడా అంటే హై లెవెల్ రిస్క్ తీసుకోవాలి అనేటువంటి పరిస్థితులు చూసి ఇతర సామాజిక వర్గాలు మాకెందుకులే అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్తాం, బెంగళూరు వెళ్తాం, అదేవిధంగా మెడ్రాస్ వెళ్తాం, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. అందువల్లే కేవలం ఒక సామాజిక వర్గమే అక్కడ రాజ్యం వెళ్ళటానికి కారణం ఏంటంటే అట్లా రాజకీయాలని అక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మైనింగ్స్ దగ్గర నుంచి మీరు ఏవి తీసుకున్నా కూడా హోల్సేల్గా ఎప్పుడైతే లూటీ చేశారో అంటే గతంలో ప్రజాప్రతినిధులు అంటే ఆదర్శంగా ఉండి మరి అందరికి అందుబాటులో ఉండేవాళ్ళు. ఇవాళ ప్రజాప్రతినిధులు అంటే దోపిడీదారులుగా తయారయ్యి కొన్ని వేల కోట్లు లూటీ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక 20 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత ఆటోమేటిక్గా 1000 కోట్లకు వస్తున్నాయి. అంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే మన బలహీన వర్గాలు ఉన్నారో, దళిత సామాజిక వర్గాలు ఉన్నారో, ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నారో, మరి బలిత సమాజం ఈ వర్గాలు ఏ కూడా అక్కడ సరైనటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం అంటే ఓట్లు సీట్లు అనే ఈక్వేషన్లో మనం చెప్పుకుంటే వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఈ వర్గాలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయి. మన కిరణ్ గారు రాయలసీమ రెడ్లదేనా అనడానికి ఇప్పుడు ముగ్గురు మాట్లాడినారు కదా ప్రముఖులు. మీరు రీసెర్చ్ స్కాలర్గా, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్గా మీరు చేసిన సర్వేలో ఎందుకు అక్కడ రెడ్ల ప్రాతినిధ్యం ఉన్నది, బడుగు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎందుకు అక్కడ ఎక్కువగా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాలేకపోతున్నారు అనే దాని మీద మీరేమనుకుంటారు కిరణ్? సూర్యరావు గారు సార్, మీకు కూడా తెలిసిన విషయం, మీరు కూడా ఆ ప్రాజెక్ట్లో మీరు కూడా ఉన్నారు. కింగ్స్ కాలేజ్, ఆక్స్ఫర్డ్, సైన్సెస్ పో ప్యారిస్ నుంచి ప్రముఖమైన శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జఫర్లెట్ చేసిన ప్రాజెక్టులో మీరు కూడా భాగస్వాములైనారు. 2 రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రతినిధులు అంటే 1951 నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతినిధులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల లిస్టులు మనం చూసినట్లయితే ఆ ప్రాజెక్టులో మనం అనాలిసిస్ రేపొద్దున బుక్ కూడా రాబోతుంది. అందుట్లో మన సంఖ్య ముఖ్యంగా రాయలసీమలో అంటే బహుజనుల్లో బీసీల సంఖ్య చూసుకున్నట్లయితే మన సంఖ్య డబల్ డిజిట్ కూడా దాటలేదు. ఏ ఎలక్షన్లో చూసుకున్నా కూడా డబల్ డిజిట్ కూడా దాటని దాఖలాలు మనం చూసినట్లు అదొక పాయింట్గా మనం చూడాలి. ఇంకా పోతే ఇక్కడ మనం ఈ బలిజ, బోయ, తర్వాత కుర్నీశాలి, పద్మశాలి, ఈడిగా, గౌడు, అలాగే కుర్మ, గొల్ల ఈ క్యాస్ట్లను తీసుకొని కలుపుకుంటూ మాలా మాదిగ క్యాస్ట్లను కూడా మనం కలిపినట్లయితే ఇక్కడ ఒక మళ్ళీ ఇంకోసారి మనం చెప్పినట్లు క్రిస్టోఫర్ జఫర్లెట్ చెప్పినట్లు ఇండియాస్ సైలెంట్ రివల్యూషన్, ఇక్కడ సైలెంట్ రివల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. ఈ వర్గాలు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అంటే ఆస్పిరేషన్స్ లేకుండా చేసింది ప్రధానంగా ఈ రెడ్డి సామాజిక వర్గం అనే మనం చెప్పుకోవచ్చు. అగ్రవర్ణాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు మన సోషలాజికల్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే 80s, 70s, 80s, 90s వరకు కూడా ఇక్కడ ఫ్యాక్షనిజం చాలా ఎక్కువగా మనకు కనపడింది. అందరికీ తెలుసు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం అని. ఇందులో బలి అయింది, 2 వైపులు బలి అయింది ఎవరంటే ఈ బహుజనులే, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే మనం బలి అయింది. అంటే రాజకీయ కాంక్ష లేకుండా చేయడం మొదటి స్టెప్లో వాళ్ళు చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2000 చూసినట్టయితే క్యాపిటలిజం, ఈ రెడ్డి కమ్యూనిటీ ఏం చేసిందంటే మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చి క్యాపిటలిజంలో వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ల్లో వాళ్ళు పెట్టడము, ఆ మనీని మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ పాలిటిక్స్లో తీసుకుని వెళ్ళి పెట్టడము. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అన్ని నియోజకవర్గాల్లో మినిమం ఒక 30, 40, 50 కోట్లు లేనిదే కంటెస్ట్ చేయడానికి లేకుండా చేశారు ఈ వర్గాలు. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జనసేన కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, లేకపోతే బీఎస్పీ పార్టీ కానివ్వండి,
దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాల్సిన ఈ పర్టికులర్గా రాయలసీమని ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ సామాజిక వర్గం నుంచి అంటే న్యూమరికల్గా స్ట్రాంగ్గా ఉన్న సామాజిక వర్గాలకి ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే కనుక రేపు పొద్దున రాజ్యాధికారం వైపు ఆ పార్టీలు దగ్గర అవ్వడానికి, అంటే రాజ్యాధికారం అంటే రేపు పొద్దున సీఎం పొజిషన్కి అంటే రూల్ చేసే పొజిషన్కి దగ్గర అవ్వడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా కూడా మనం చూడొచ్చు. సో ఇది సోషలాజికల్ పొలిటికల్ పర్స్పెక్టివ్లో రాయలసీమ తీసుకున్నట్లయితే ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా సమీకరణలు మారాల్సిన అవసరం ఉంది. ఈ 60-40 ఏదైతే ఫార్ములా ఈ కమ్యూనిటీలో అంటే పర్టికులర్గా రెడ్డి కమ్యూనిటీలో ఓడిపోయిన వాళ్ళేమో 40, గెలిచిన వాడేమో 60, ఇది అండర్స్టాండింగ్లో జరుగుతుంది. ఈ మొత్తం ఈ కాన్స్టిట్యున్సీస్లో, రాయలసీమ కాన్స్టిట్యున్సీస్లో ఇది పోవాలంటే ఈ వర్గాలకు రాజాధికారం రావాల్సిన అవసరం ఉంది. సార్ పూర్ణచంద్ర గారు, 63 నియోజకవర్గాలలో గత 4 టర్ములుగా మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎప్పటికీ కూడా రెడ్లు తప్పితే రెడ్లు అంతే, వేరే ముచ్చటే లేదు అక్కడ. దీన్ని పోగొట్టడానికి ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ చెప్పినట్టు దీనికి ఏదన్నా ప్రణాళిక ఏదన్నా మీ దృష్టిలో? ఇప్పుడు మనం ఏంటంటే చదువుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా బలిజలు పైకి రావాలండి. బలిజల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. అవును, ఈ రోజున బలిజలకి జనసేన రూపంలో ఒక మంచి పార్టీ వచ్చింది, పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అతను బహుజన్ సమాజ్ పార్టీతో కలిపి కూడా లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఐడియాలజీ మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి బలిజలు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తలెత్తుకుని నిలబడాలి. వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాళ్ళు కంటెస్ట్ చేయాలి. సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా వాళ్ళని కూడా మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులుగా చేరండి. బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే కాలంలో అన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మన స్టూడెంట్ లీడర్ కిరణ్ గారు చెప్పినట్టు 60 పార్టీ సిద్ధాంతంతో ఈ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని పంచుకుంటున్నారు. కాంట్రాక్టుల్లో కానీ, మైనింగ్లో కానీ 60-40, గెలిచిన వాళ్ళు 60-70%, ఓడిపోయిన వాడు 30-40% ఈ డబ్బు ప్రభుత్వ సొమ్ముని పంచుకుంటున్నారు. పంచుకుని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. వీటిలన్నింటిని క్వశ్చన్ చేయాలి, ప్రజల్లోకి ఇవి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఏమవుతుందంటే ఈ రోజున మీరు చూశారు, ఈ ఎలక్షన్ చూస్తే 2024 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ దాదాపుగా 10,000 కోట్లు ఖచ్చితంగా ఖర్చు పెట్టిందని చెప్పి చెప్తున్నారు. అలానే తనకేం తక్కువ కాదన్నట్టు అలయన్స్ పార్ట్నర్స్ కూటమి కూడా టీడీపీ అండ్ పార్టీస్ 10,000 కాకపోతే కనీసం 9,000 అన్నా ఖర్చు పెట్టారంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ప్రజల్లో వీళ్ళకి నిజమైన బలం లేదు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని కనపడనివ్వకుండా చేయటం, ఈ డబ్బుతో కప్పెడుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీని కానీ ఇతర పార్టీలని వీళ్ళు డబ్బుతో కప్పెడుతున్నారు. కప్పెట్టడం వల్ల ప్రజలకు తెలియరావట్లా, ఆ పొగలోంచి ఈ నిప్పు లాంటి పార్టీలు కనపడట్లా. అందుకని చెప్పి మేము ఉద్యమిస్తాం, ప్రజలు కూడా గమనించాలి. మరి మేధావులు కూడా ఈ మధ్య అమ్ముడిపోయారు. మేధావులు ఏం చేస్తున్నారంటే డిస్కషన్స్ ఎప్పుడు కూడా ఈ గెలిచిన వాడే పెద్ద తోపు అన్నట్టుగా దాన్ని ప్రచారం చేయటం, ఈ రకరకాలుగా ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా హీనులు, కడు దుర్మార్గులు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని వాళ్ళు కుళ్ళబడుస్తున్నారు. డబ్బులు ఇచ్చి, ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఈ పార్టీలు ప్రభుత్వాన్ని కొంటున్నాయి. ఒక బ్యాలెట్ ప్రాసెస్లో బ్యాలెట్కి డబ్బులు ఇచ్చి, నాయకుల్ని కొనుక్కుని, మీడియాకి డబ్బులు ఇచ్చి, పెయిడ్ న్యూసే మీడియాలో అంతా, ఆ మీడియా సంస్థల అందరికీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక లీడర్ గురించి 1.5 కోటి వస్తుంది అడ్వర్టైజ్మెంట్. అందుకని బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు కవర్ చేస్తారు? మేము ఎక్కడ మాట్లాడినా మావి ఎక్కడ కవర్ చేయలే. ఎందుకంటే ఆ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అటు ఇంటలెక్చువల్స్, సూడో ఇంటలెక్చువల్స్ అయిపోయారు, మీడియా వ్యాపార సంస్థలు అయిపోయినాయి. ఈ సీఎం, ఓడిపోయిన సీఎం అభ్యర్థి కానీ గెలిచిన సీఎం అభ్యర్థి కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని కొంటున్నారు. యాక్చువల్గా ప్రజలు ఇది గమనించాలా. ప్రభుత్వాన్ని కొని మరి నేను చీఫ్ మినిస్టర్ అయ్యానని చెప్పి చాలా గొప్పగా బిహేవ్ చేస్తున్నారు. చాలా జిగుప్సాకరమైన విషయం. నువ్వు చీఫ్ మినిస్టర్ అవటం ఏం గొప్ప? 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి చీఫ్ మినిస్టర్ అవటం ఏం గొప్ప? 10,000 కోట్లు పెట్టి ఓడిపోయినందుకు నువ్వేం లీడర్వి? అసలు ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? ఈ ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, బహుజనులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకనే 63 సీట్లు ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాలో
8 మంది అండి బీసీ ఎమ్మెల్యేలు, అన్యాయం అనమాట. సార్ 63 కోటి జనాభా ఉన్న బీసీలకి 8 మంది ఎమ్మెల్యేల తర్వాత ఒక బ్రాహ్మణ్ ఎమ్మెల్యే లేడు. మరి భట్రాజుల కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన రాజుల కమ్యూనిటీకి చెందిన ఆయన అంటారు మన సత్యసాయిబాబా, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. మరి టీటీటీ అంత బ్రహ్మాండమైనటువంటి మన ప్రపంచంలోనే గొప్ప దేవస్థానం, అందులో మన బ్రాహ్మిన్స్ పూజారులు మొత్తం ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఒక్క రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలు. ఇదంతా గమనించాలి. ఈ మేధావులు మీరు ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఒక్కొక్క మేధావి ఈ రోజున ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఎవరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు సరిపడా మాట్లాడుతున్నారు. అందువల్ల ఇదంతా ప్రజలు గమనించాలి. ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాం. సైలెంట్ రెవల్యూషన్, బ్యాలెట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓడగొట్టుకెళ్ళినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి 10,000 కోట్లు కూడా కాదు, రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా సరే ఒక పార్టీని గుర్తించి నోటాకు వేసే బదులు బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీకి ఓటు వేసి ఖచ్చితంగా మీ కోపాన్ని ప్రదర్శించండి. ప్రజలకు చెప్పండి, వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా బుద్ధి రావాలా. సార్ గౌతమ్ గారు, సార్ చెప్పినట్టు కాన్షీరామ్ సార్ కన్న కళల్ని ఏ రకంగా మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు? సార్ చాలా ఆవేదనగా చెప్పినారు. అంటే ఓటు బ్యాంక్ కానీ తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు కానీ. కాన్షీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి కొనసాగింపుగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పాడో దానికి కొనసాగింపుగా బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి, బహుజన్ సమాజ్ పార్టీ అనే పదమే, బహుజన అనే పదమే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకు ప్రాతినిధ్యం వహించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పడిందే బహుజన్ సమాజ్ పార్టీ. కాన్షీరామ్ గారు ఓట్లు మావైతే సీట్లు మేము, ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఓట్లు మావైతే సీట్లు మీవా అనే ఒక నినాదంతో ఉత్తరప్రదేశ్లో బీసీలని చాలా వరకు, అప్పటి వరకు కనీసం అసెంబ్లీ గేటు కూడా చూడటువంటి కులాలని ఆయన అసెంబ్లీలోకి తీసుకెళ్ళాడు. ఒకనొక సందర్భంలో ఈ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజు కొత్తగా షర్టు కొనుక్కొని వాళ్ళు ట్రంక్ పెట్టెతో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అటెండర్లు కూడా పక్కకు పోంటే, అరే బాబు మేము ఎమ్మెల్యేలు రా అని చెప్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు. అది బహుజన సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారు సాధించినటువంటి ఒక కొత్త ఐడియా, కొత్త ఫార్మేట్ని ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహనీయుడు మానేశ్రీ కాన్షీరామ్ గారు. అక్కడ మానేశ్రీ కాన్షీరామ్ గారు కళల సాకారం అవ్వడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే అదొక సహజమైనటువంటి ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలంతా కూడా సమానంగా ఏదైతే ఈరోజు కమ్మారెడ్లు, ఈసారి ఇప్పుడు చూడండి కమ్మలు కానీ రెడ్లు కానీ అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నారు. ఇందాక మన కిరణ్ చెప్పినట్టు వాళ్ళు మొట్టమొదట వాళ్ళ చేతికి భూమి ఎట్లా వస్తుందంటే వాళ్ళ చేతికి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యం తర్వాత రెడ్లు కమ్మలు వాళ్ళు భూమిని క్యాప్చర్ చేస్తారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా వాళ్ళు పాలేగాలుగా ఉంటారు. వీళ్ళు ఆ పాలేగాలుగా వాళ్ళని ఎంచుకోవడానికి కారణం అంటే సైన్యం, ఒక బలమైన సైన్యం కావాలని చెప్పి కృష్ణదేవరాయ గారు వాళ్ళు పాలేగాలుగా పెడితే వాళ్ళు సామంత రాజులుగా కొనసాగించి 100,000 ఎకరాల భూమిని వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. తర్వాత కాలంలో మీరు ఒకసారి గమనించండి సార్, ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వాలంతా కూడా మేము ఎక్కువ ప్రాజెక్టులు కడతా ఉన్నాం, వాటర్కి ప్రిఫరెన్స్, ఎప్పుడైతే రెడ్లు రాజ్యం అధికారంలోకి వస్తుందో వాటర్కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేమంటున్నాం మేము రైతులకు వ్యతిరేకం కాదు, నీళ్లకు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కానీ ఆ భూములను వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్లు వస్తే 100,000 లక్షల ఎకరాల భూములు ఎవరి చేతుల్లో ఉందండి? మాది ఇప్పుడు చూడండి పయ్యావుల కేసు, ఇప్పుడు మినిస్టర్ అవబోతున్నాడు ఆయనకి 2,000 ఎకరాల భూమి ఉంది. మా పక్కన తంబలపల్లి అసెంబ్లీలో కల్చల ప్రభాకర్ రెడ్డి ఆయన ఉంటాడు, ఆయన చనిపోయాడు, ఆయన గతంలో ఉండేవాడు. ఇప్పుడు కూడా వాళ్ళ వారసులంతా కూడా 1,000 ఎకరాల భూమిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ 10 ఎకరాల భూస్వామి ఎక్కడైనా రాయలసీమ జిల్లాలో కనపడతాడండి? 10 ఎకరాల భూస్వామి ఎక్కడ కూడా కనపడ్డు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ ప్రాజెక్టులు ఈ నీళ్ళంతా కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు మళ్ళీ దాన్ని కొంత వ్యాపార రంగంలోకి రావడం అంటే మీరు నిజంగా మీరు అతిశక్తి కాదు నేను చెప్తున్నా. చాలామంది మా జిల్లాలోనే పెద్దిరెడ్డి రామచంద్ర 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక దోచేశాడని చెప్పి ఒక ఆరోపణ. అది వాస్తవం కూడా. అంటే రాత్రింబగళ్ళు వాళ్ళ లారీలు తిరిగినాయి. అంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర దోచేసినాడు, ఇప్పుడు పయ్యావుల కేశవ్ దోచేస్తాడేమో. అంటే వాళ్ళ ప్రతినిధులను ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు వాళ్ళు. ఏ విధంగా అంటే ఈరోజు ఒక చిత్తూరు జిల్లాలో స్వయాన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అనంతపురం జిల్లాకు వస్తే పయ్యావుల కేశవ్ ఉంటాడు, ఇంకో జిల్లాకు పోతే ఇంకొక ఆయన ఉంటాడు. అట్లా వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఇవంతా కూడా వ్యాపార రంగంలోకి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వ్యాపార రంగంలో వాళ్ళు అన్ని రకాలు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో కాంట్రాక్టులు, రోడ్లు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఇవన్నిటిని కూడా వాళ్ళు చేయించుకొని ఈ డబ్బుతో మళ్ళా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వాళ్ళు మళ్ళీ మనకు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళ ఇదంతా ఓకే. మరి ఓటు మన దగ్గర ఉంది కదా,
ఓటనే ఆ ఓటనే వజ్రాయుధాన్ని మనం సక్రంగా వినియోగించుకోవాలనే ఒక చైతన్యం తీసుకురావడానికి బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తా ఉంది. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి ధీటుగా బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని మనం బలంగా తీసుకొని పోవాలి, కాంశీరాం గారి కళల్ని మనం సాకారం చేయాలంటే బహుజనవాదం ముందుకు రావాలి, బహుజనులంతా ఏకమవ్వాలి. ఈరోజు 90% ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఎందుకు 10% ఉన్నటువంటి కమ్మారెడ్లు మిగతా కులాల చేతుల్లోకి మనం పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాళ్ళ దగ్గరికి అధికారం ఇచ్చి మనం ఎందుకు వాళ్ళ దగ్గరికి పోవాలి అనే ఉద్దేశంతోనే మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుంది. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎప్పటి వరకు కూడా కొంత లిటరసీ రేటు నిజంగా సార్ చెప్పినట్టు కొంత లిటరసీ రేటు కానీ పెరిగినట్లయితే ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. ఎందుకు మనం కమ్మారెడ్డి చేతుల్లోనే ఈ యొక్క మాస్టర్ కిని వాళ్ళు ఎందుకు వాళ్ళ చేతుల్లో ఎందుకు మనం పెట్టాలి అని చెప్పి ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుంది. వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మనం కొల్లగొడదాం. బహుజనులు కూడా ఆలోచించాలి. ఒకటి ఓట్లు మావైతే సీట్లు మీవా. కాంశీరాం గారు మీరు ఇందాక చెప్పినట్టు కాంశీరాం గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఓటు అనే ఓటు నీ చేతి మన చేతికి ఓటు ఇవ్వగలిగితే మీకు స్వేచ్ఛనిస్తాం. ఒక బహుజన సమాజ్ పార్టీకి ఓటు ఇస్తే మీకు అధికారం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అనేది మా బహుజన సమాజ్ పార్టీకి ఇస్తే మీ బిడ్డ భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలు బహుజనులు కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఆ వైపు కాంశీరాం కళలను సాకారం చేయడానికి మనమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు గారు, చాలా కాలం నుంచి మీరు కాపు ఉద్యమంలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యమాల్లో కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు అన్ని అగ్ర కులాధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా రాజ్యాన్ని వెళ్ళినారు. రెడ్లు, కమ్మలు, వెలమలు, బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా వెళ్ళారు. మీరు కాపులుగా, కాపు సామాజిక వర్గంగా ఈ అన్ని అణగారిన వర్గాలన్నిటికీ పెద్దన్న పాత్ర పోషించి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, అందరికీ ఆదర్శవంతంగా ఉంటాడని అందరూ ఆశిస్తున్నారు. దీంట్లో మీరు ఎట్లా కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తారని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అని తెలంగాణ నుండి ఇక్కడ ఎవరైతే వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ అనే కాకుండా ఇప్పుడు బీసీ సమాజ వర్గాన్ని తీసుకున్నా, దళిత సమాజ వర్గాన్ని తీసుకున్నా కూడా మనకి 63లో మనకి 62లో మన దామోదర్ సంజయ్ గారు వచ్చారు. ఆయన ఒక్కరే 1.5 year ఉన్నారు. ఇంకా తర్వాత ఆ 1.5 year కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయనీయలేదు, అనేక ఇబ్బందులు పెట్టారు. ఇంకొక ఇష్యూ చెప్పాలంటే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర్ సంజయ్ గారిని సుబ్బారెడ్డి గారు అనే ఒక మంత్రి గారు చెప్తా కొట్టారు ముఖ్యమంత్రిని. అంటే ఒక డిస్కషన్లో నువ్వు మాకు సలహా చెప్తావు అనేటువంటి పరిస్థితుల్లో అంటే అంత సామాజికమైనటువంటి వివక్షత ఉందన్నమాట. పాలకులేం చెప్తారు, మేము ఇక్కడ సామాజిక న్యాయం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఈ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుందంటే కేవలం వాలంటీర్లు, అంగన్వాడీ ఈ స్థాయిలో జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీనో, ముఖ్యమంత్రి ఆ స్థాయిల్లోనేమో కేవలం ఒకే సామాజిక వర్గం ఉంది, ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇందాక మన పూర్ణచంద్ర గారు అతను చెప్పినట్టుగా ఇప్పుడు సోడో మేధావులు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీ ఛానల్స్ కూడా అంటే మళ్ళాంటి పారదర్శకంగా ఉన్న ఛానల్స్ కాకుండా వేరే ఛానల్స్లో వాళ్ళు సొంత ఛానల్స్ పెట్టుకుని సొంతగా ఈ సూడో మేధావులను కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏదైతే కావాలో ఆ మెటీరియల్లో ఇక్కడ ప్రజెంట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా అమాయకంగా ఉన్నటువంటి ప్రజల్ని మాయ చేయటము, వీళ్ళని రాంగ్ గైడెన్స్లో తీసుకెళ్ళి ఇదే వాస్తవం అన్నట్టుగా వాళ్ళని క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల చైతన్యం కావట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక ఓటే ఉంటుంది, మరి సామాన్యమైన వ్యక్తికి ఒకే ఓటు ఉంటుంది. మరి ఓటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని మనం ఉపయోగించుకోవాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. మన ఓటు మనం వేసుకుంటానికి ఎన్నికలు జరిగిన తర్వాత ఫలానా బూత్లో ఫలానా సామాజిక వర్గం ఉంది, ఇక్కడ నా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఆ తెలియటం వల్ల ఒక ఇబ్బంది అవుతుందంటే తెలిసిన తర్వాత ఆ కొన్న మెయిన్ ఉన్నటువంటి 2-3 లీడర్స్ని మర్డర్ చేయటం, లేదా వాళ్ళు వామును తగలబెడటం, వాళ్ళ మీద దాడులు జరగటం, ఇవన్నీ మనం చూస్తున్నాం, అనేక ఎన్నికల్లో చూస్తున్నాం అన్నమాట. అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఉంది, మరి ఉత్తరప్రదేశ్లో కూడా 4 సార్లు చాలా బలమైనటువంటి వివక్షత ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా మరి కాంశీరాం గారు డైరెక్షన్లో మరి 4 సార్లు ముఖ్యమంత్రి అవటం అంటే సామాన్య ఇష్యూ కాదు. ఇక్కడ కూడా ఆ రోజు కాంశీరాం గారు ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. లేకపోతే ఇక్కడ డెఫినెట్గా బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ 100% అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం కొంత గ్యాప్ అయిందనమాట. మరలా కంటిన్యూషన్లో డెఫినెట్గా రాజకీయ పార్టీల్లో మార్పు వస్తుంది, అవకాశాలు వస్తాయి ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా. అయితే ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గము వీళ్ళందరికీ కూడా 90% ఉన్నారు. ఈ సామాజిక వర్గాలకి ఇప్పటివరకు
ఆంధ్రప్రదేశ్లో 1%, 2%, 3%, 4%, 5% ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ వర్గాలు కాలేదు, కాకుండా కూడా అడ్డుకుంటున్నారు. మరి నేషనల్ పార్టీస్ కూడా ఈ వర్గాల దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్గా వివక్షత చూపిస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సామాజిక వర్గాలు రాజకీయంగా చైతన్యం కాలేదు, వీళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు లేవు, వీళ్ళకి ఇస్తే పార్టీ ఓడిపోతుంది. పార్టీ అధికారంలో రావాలంటే ఇందాక సార్ చెప్పారు, ఇందాక మన గౌతమ్ గారు కూడా చెప్పారు, పార్టీ అధికారంలో రావాలంటే అండబలం ఉండాలి, అదేవిధంగా మరి ధనబలం ఉండాలి. మనీ మీడియా మాఫియా, ఈ మనీ మీడియా మాఫియా ఎవరి చేతుల్లో ఉంటుందో ఈ రాజకీయ పార్టీలు కూడా మరి అన్ని కీ రోల్స్ అన్నీ కూడా వాళ్ళకే ఇస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం చైతన్యం అయితే తప్పితే ఈ మార్పు రాదు. మార్పు రావాలంటే అందరికీ రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అని చెబుతారు. ఆర్థిక న్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి, రాజకీయ న్యాయం కావాలంటారు. కానీ సామాజిక న్యాయం లేదు ఇంతవరకు, ఆర్థిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం లేదు. ఇవన్నీ జరగాలంటే ఈ సామాజిక వర్గాలకు పొలిటికల్గా కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఎవరైతే ఇవాళ అధికారాన్ని చేపట్టుకుని రాజ్యాధికారమే సర్వరోగ నివారణ అని మనకు అంబేద్కర్ గారు చెప్పారు. కానీ వాళ్ళ పాలకులు ఏం చేస్తున్నారు, అంబేద్కర్ గారు ఒక విగ్రహం లేదా కాంశీరామ్ గారితో ఒక విగ్రహం పెట్టేసి ఇంకా మీకు ఇదే అని చెప్పి చూపిస్తున్నారు. మన వాళ్ళు కూడా ఏమవుతున్నారు, అది చూసి సాటిస్ఫై అవుతున్నారు. అంటే అంబేద్కర్ గారు నాకు కావాల్సిన విగ్రహాలు కాదు, మన వాళ్ళందరూ కూడా రాజ్యాంగంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారం మనకు రావాలని చెప్పేసి ఆయన కన్న కళల్ని ఇప్పుడు కూడా మనం పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేకపోయాము. అది దాని మిస్టేక్ అవుతుందంటే ఈ సంఘాలన్నీ, దళిత సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, కాపు సంఘాలు, బలిత సంఘాలు, ఈ సంఘాలన్నీ ఈ నాయకుల యొక్క పొరపాట్లు కూడా అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక చైతన్యం అయ్యి ఒకే తాటి మీదకి వచ్చి ఇవాళ ఓట్లు మావి, సీట్లు కూడా మావే అనేటువంటి ఒక నినాదం తీసుకుంటే డెఫినెట్గా 2029కి డెఫినెట్గా రీచ్ అవుతాం. ఇదేం అసాధ్యమైన ఇష్యూ కాదు. కిరణ్ గారు, మీరు ఒక రీసెర్చ్ స్కాలర్గా చాలా యూనివర్సిటీలు తిరిగినారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, మిగతా వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ వింగ్లో ఈ ఐక్యతకు స్కోప్ ఉందా? ఐక్యతకు ఒక వేదిక మీదకి రాగలిగి రాజ్యం వైపు రాగలరా? ఖచ్చితంగా రాగలరు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా. మొన్న ఎలక్షన్స్లో కూడా మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కనపడ్డాయి. ఇప్పుడు మా దాంట్లో డిస్కషన్ అవుతుంది, శ్రీరాముడు ఈసారి బహుజనవాదం తీసుకున్నాడు అని. అంటే రామజన్మ స్థలంలో, భూమిలో, అయోధ్యలో ఒక దళిత ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది జనరల్ సీట్ నుంచి. అవధేష్ సింగ్ గారు చాలా కష్టపడి, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న అతను ఈసారి మళ్ళీ అంత గట్టి పోటీలో కూడా ఒక బ్రాహ్మణి కాదని బహుజనవాదంతో ఒక ఎస్సీని జనరల్ సీట్ నుంచి గెలుపుకోవడం. అలాగే మనకు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్గా గెలవడము. అలాగే ఈ విద్యార్థి సంఘాల నుంచి పనిచేసి చురుగ్గా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్లో కూడా నుంచి కూడా కంటెస్ట్ చేయడము. సో ఈ బహుజన మూవ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మనం చూసినట్లయితే బీఎస్పీ ఇచ్చిన టికెట్ల నుంచి కూడా కంటెస్ట్ చేసింది చూసాం. సో ఈ యూనిటీ ఇప్పుడు యూనివర్సిటీస్లో చూసుకున్నట్లయితే, మీరు చూసుకున్నట్లయితే యూనివర్సిటీల్లో కూడా ఈ బహుజన అంబేద్కర్ వాదంతో వచ్చిన సంఘాలు స్టూడెంట్స్ యూనియన్ని క్యాప్చర్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అంటే మా సెంట్రల్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న యూనియన్ కూడా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ బహుజన వాదంతో వచ్చిన యూనియనే అక్కడ యూనివర్సిటీలో ఉండడం. అవే కాకుండా చాలా మా యూనివర్సిటీలో చాలా బహుజన సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దళిత స్టూడెంట్స్ యూనియన్ అని, బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ అని, ముస్లిం స్టూడెంట్స్ ఫ్రంట్ అనేసి, అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అని, ఇలాంటి సంఘాలన్నీ కూడా దగ్గరకు వచ్చి రేపు యూనివర్సిటీల్లో ఎక్స్పెరిమెంట్స్ బాప్సాలో అంటే జేఎన్యూలో చూసినట్లయితే మనకు బిర్సా ముండా, పూలే, అంబేద్కర్ భావజాలంతో వచ్చిన బాప్సా ఈసారి అక్కడ జనరల్ సెక్రటరీ అంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్ని క్యాప్చర్ చేసుకోవడం దాకా వాళ్ళు రీచ్ అయ్యారు. సో ఎక్స్పెరిమెంట్స్ అనేవి యూనివర్సిటీస్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. బహుజన సంఘాల నుంచి, బహుజన వాదం నుంచి, అంబేద్కర్ వాదం నుంచి, పూలే వాదం నుంచి, పెరియార్ వాదం నుంచి చూసుకున్నట్లయితే, ఇప్పుడు డిఎంకే చూసుకున్నట్లయితే తమిళనాడులో ఎలక్షన్స్లో చూసినట్లయితే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయ్యాయి. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఈ రాయలసీమలో జరపాల్సిన అవసరం ఉంది. దానికి నేను ఇందాక చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాం, జనసేన పార్టీ కానివ్వండి, లేకపోతే బహుజన సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఈ పార్టీలు ముందుండి నడిపి ఇక్కడ ఈ వర్గాలకు రాజ్యాధికారం వైపు నడిపించడానికి ముందుండి నడపాల్సిన అవసరం. ఇక్కడ ఇంకో కాషన్ కూడా ఉంది, ఏంటంటే మనం ఇది కనుక ఈ ఆపర్చునిటీ కనుక మిస్ అవుతే బీజేపీ పార్టీ దీన్ని
ఒక ఆపర్చునిటీగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మన గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ నుంచి చూసినట్లయితే ఒక యాదవ్ ఎమ్మెల్యే గెలిచారు, ఒక బోయా కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, రాయలసీమ వర్గం నుంచి బీజేపీ నుంచి, మళ్ళీ ఆ వర్గాల నుంచి బీజేపీ పార్టీ అంటే మతతత్వంతో హిందుత్వవాదంతో ముందుకు వచ్చిన పార్టీ అక్కడ గెలుస్తుంది. సో దానికి తావు ఇవ్వకుండా ఈ బహుజనవాదంతో, అంబేద్కర్ వాదంతో, పూలే అంబేద్కర్ పెరియార్ వాదంతో ఉన్న వాళ్ళు, సామాజిక న్యాయంతో పోరాడే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఈ వర్గాలకు రాజ్యాధికారం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతుంది. యూపీ, బీహార్లో ఎలా అయితే సక్సెస్ అయిందో, తమిళనాడులో ఎలా అయితే సక్సెస్ అయిందో ఇక్కడ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటుంది. మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇప్పుడు ఒడిశాలో చూసుకుంటే ఎస్టీ సీఎంలు ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడ మాత్రం ఈ రెండు వర్గాలకే కన్ఫైన్ అయింది ఈ సీఎం పొజిషన్ అనేది. కుర్చీ ఏదైతే ఉందో ఒక్కరు తప్ప, ఇంకా మన హిస్టారికల్గా చూసినట్టయితే సీఎం కుర్చీ ఈ రెండు కమ్యూనిటీలతోనే, అంటే కమ్మ లేకపోతే రెడ్లు, ఈ రెండు వర్గాల్లోనే ఉండడం. దీన్ని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపొద్దున మళ్ళీ కాపులు 15% వరకు ఉన్న కాపు, బలిజ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గం కూడా సీఎం పొజిషన్ రావాల్సింది ఉంది. ఆ తర్వాత బీసీలకు రావాల్సింది, ఎస్సీలకు కూడా రావాల్సింది ఉంది. ఈ రొటేషన్ బేసిస్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ జరపాల్సిన అవసరం ఉందనేసి కూడా మా స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఓకే కిరణ్ గారు. సార్ పూర్ణచంద్ర గారు, రాయలసీమలో పెద్ద సహజ వనరులు చాలా గ్రేట్, రతనాల సీమ కదా అది. ఈ సంపద అంతా ఎవరి వశమై పోతుంది సార్? ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నది ఒకటేనండి, దీనికి విలన్స్ ఎవరంటే ఈ ఎమ్మెల్యేలే విలన్స్. ఈ ఎమ్మెల్యేల్లో ఎవరున్నారండి? బీసీలు ఏం పెద్దగా లేరు, 8 మంది, ఎస్సీలు 11 మంది, ముస్లింలు 2, కాపు బలిజ ఒక్కళ్ళు 2, బ్యాలెన్స్ అంతా ఎవరున్నారు? రెడ్డి కమ్మ ఎమ్మెల్యేస్. సో వాళ్ళే రెస్పాన్సిబుల్ దీనికి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు 12 మంత్రి పదవులు ఇవ్వాలని కోరాం, మంత్రి పదవులు బీసీలకి. కానీ వాళ్ళు 8 ఇచ్చారు, మిగిలిన 4 ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఈ వర్గాలకే మంత్రి పదవుల్లో కూడా, క్యాబినెట్ పదవులు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. 3 రెడ్లు, 4 కమ్మ, 5 ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. 8 ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి. ముఖ్యమంత్రి పదవే కమ్మ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా మినిస్ట్రీ అవసరం లేదు. అలానే ఈ రెడ్లకు కూడా 1 చాలు మంత్రి పదవి, మిగిలిన మంత్రి పదవులు మొత్తం బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు అసెంబ్లీని మొత్తం రెడ్లతో నింపారు కాబట్టి ఆ దామాషా బీసీలకి ఇప్పుడు 164 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ సభలో ఎమ్మెల్సీ పదవులు బీసీలకే ఇవ్వాలి. మొత్తం బీసీలకు ఇచ్చి అక్కడ నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేయండి, పెరియార్ వాదాన్ని తీసుకురండి. పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకుంటే ఇన్ని సమస్యలు లేవు, అక్కడ పెరియార్ పాలిటిక్స్ నడుస్తుంది. ఒక మంగలి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఇక్కడ కానివ్వరు అసలు, అతను ఎమ్మెల్యేనే కానివ్వట్లే. ఒక రజక సామాజిక వర్గం నుంచి ఒక ఆమె గెలిచినట్టుంది, ఆమెకి మరి హస్బెండ్ ఎవరైనా కావచ్చు, ఆమెది మాత్రం రజక కులమే కాబట్టి ఆవిడకి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే. చిన్న బీసీలను అస్సలు పట్టించుకోవట్లే. అందువల్ల ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీకు సైలెంట్గా ఈ జగన్ సర్కార్ని ఇంటికి పంపించింది మాత్రం బహుజనులే, అది గుర్తుపెట్టుకోవాలి. బహుజనులే పంపిస్తున్నారు. ఇప్పుడు అదే బహుజనులు మళ్ళీ మీరు పార్టీని కానీ మీకు అన్ని తక్కువ సీట్లు ఇచ్చి 10, 11, 5 ఇచ్చి మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ పదవులు వాళ్ళకి ఇవ్వండి, మంత్రి పదవులు పెంచండి. నిజంగా ఇది బహుజన సర్కార్ అని అనిపించుకోండి ప్రజల్ని. తర్వాత ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు అక్కడ సంపదని, సహజ సంపదని, రాష్ట్ర సంపదని ఎవరైతే లూట్ చేశారో స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. అతను పెద్దారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు చేయబోయే ఎమ్మెల్యేలను కూడా మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. రాష్ట్ర స్థాయిలోనే కొన్ని క్రిమినల్ కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను పట్టుకోవటమే కాదు, ఇది రాయలసీమలో చాలా బాగా అమలు చేయాలి. రూల్ ఆఫ్ లా లేదు అక్కడ, రూల్ ఆఫ్ లా తీసుకురండి. వాళ్ళని ఓన్లీ ప్రభుత్వం ఎంత సిబ్బందిని వాళ్ళ యొక్క తాబేదారులుగా తయారు చేస్తున్నారు. అలా చేయని విధంగా పాలన ఉండాలి. అది ఇది రెండు కూడా ఈ పవన్ కళ్యాణ్ మీద ముఖ్యంగా అతని భుజస్కంధాల మీద ఇది ఉంటుంది. అతనే ఫ్రెష్ లీడర్, అతని మీద కొద్దిగా గొప్ప ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా ఆలోచించాలి. సరైన పాలన, రూల్ ఆఫ్ లా ఉండాలా.
అట్లానే ఏ వర్గాలైతే వాళ్ళని చిన్నచూపు చూశారో ఆ చిన్నచూపు చూసిన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అప్పుడు మంచి పాలన ఉంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది, ఇండస్ట్రీస్ వస్తాయి, తర్వాత సహజ వనరుల దోపిడీ తగ్గుతుంది, లిటరసీ పెరుగుతుంది, ప్రజలు రాయలసీమ నిజంగా రతనాలసీమ అవుతుంది. ఈ వీళ్ళ చేతిలో ఉంటే మాత్రం రాయలసీమ మరింత దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేయబడుతుంది. గౌతమ్ గారు, మీరు చెప్పండి, సార్ చెప్పినట్టు సహజ వనరులు బడుగు బలహీన వర్గాల వరకు వచ్చే అవకాశం ఉందా? బడుగు బలహీన వర్గాల వరకు వచ్చే అవకాశం ఎటువంటి పరిస్థితులు లేదండి. భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక న్యాయమైన పద్ధతిలో బహుజన్ సమాజ్ పార్టీ వచ్చినాక కూడా ఒక న్యాయమైన పద్ధతిలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకసారి చూస్తే ఒక సామెత ఉంటుంది, అందరూ శాకాహారులే రొయ్యల చెరువులు ఎక్కడ పోయి అన్నట్టు. ఇక్కడ ఏంటంటే గతంలో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఎర్రచందనం. చిత్తూరు జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి దోపిడీ జరిగింది. అప్పుడు రోజు పేపర్లకు టీవీలకు వచ్చేది, ఈ ఎర్రచందనం పట్టారు, ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేసినారు, వాళ్ళు దాడులు చేసినారు, ఇట్లాంటి అనేకంగా ఉన్నాయి. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన రొయ్యల చెరువు సామెతలాగా అసలు ఒక పేపర్లో ఒక టీవీల్లో కూడా ఎక్కడ ఎర్రచందనం లేదు, కానీ ఎర్రచందనం మాత్రం పోతూనే ఉంది. అంటే అసలు ఏ స్థాయికి వాళ్ళ దోపిడీ వెళ్ళిపోయింది అని చెప్తాను. మీరు ఒకసారి చిత్తూరు జిల్లా కానీ మన రాయలసీమ ప్రాంతాల్లో మీరు ఒకసారి కలిగి తిరిగితే ఎక్కడ చూసినా లారీలతో టిప్పర్లు బెంగళూరుకు పోతానే ఉంటాయండి. లారీలతో ఇసుక లారీలు టిప్పర్లతో పోతానే ఉంటాయి. 1,00,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది, లక్షల కోట్ల రూపాయల ఎర్రచందనం దోపిడీ జరిగింది. కానీ సహజ సిద్ధంగా ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే, ప్రభుత్వం అనేది ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నటువంటి బహుజన వర్గాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళని ఆ రంగంలోకి తీసుకుని రావాలి. సహజ వనరులను ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనే దానిపైన అవకాశం విధంగా చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని దోచుకోవడం వల్ల ఎవరు అధికారంలోకి వస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్నారు గతంలో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంతే తేడా తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఈ బహుజన వర్గాల వరకు అది వచ్చే అవకాశం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇకపోతే మన కిరణ్ గారు చెప్పినట్టు బహుజన సమాజ్ పార్టీ ఈసారి చాలా పూర్ణచంద్రరావు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు ఇట్లాంటి మంచి మంచి లీడర్షిప్ పార్టీలోకి వచ్చింది. వాళ్ళ మేధావర్గం అంతా కూడా పార్టీలో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈసారి చాలా అట్టడుగు స్థాయిలో పార్టీని బలోపేతించడానికి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు యొక్క ప్రాముఖ్యత, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, కాంశీరామ్ గారి ఆలోచన విధానం ఏంది, అసలు బహుజన జాతులు అభివృద్ధి చెందాలంటే ఎందుకు బహుజన సమాజ్ పార్టీ మార్గం అనే దానిపైన చాలా అట్టడుగు స్థాయిలో నుంచి పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీని ఒక మంచి స్థాయికి తీసుకుని వచ్చి రాబోయే ఎలక్షన్లో విజయం వైపు, రాజ్యాధికార వైపు నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాస్ గారు, అందరి వైపు ఇప్పుడు జనరల్గా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కాపు, ఇక్కడ మున్నూరు కాపు, ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారంతా. ఈ అన్ని పార్టీలు కానీ, చిన్న పార్టీలు కానీ, పెద్ద పార్టీలు ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలంతా, అది పవన్ కళ్యాణ్ గారు ఈ వర్గాలన్న అందరికీ న్యాయం చేస్తారని మీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, 20 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అన్నీ చేయగలం, వెంటనే చేయలేమని చెప్పారు. దాంట్లో భాగంగా 10 years అయిపోయింది. అధికారం ఈరోజు చేపట్టారు, ఛార్జ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పడడం విషయం అందరూ అంగీకరించాల్సిందే, అది వాస్తవం కూడా అన్నమాట. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు వచ్చేటువంటి నామినేటెడ్ పొజిషన్స్లో కూడా దగ్గర 90% ఈ సామాజిక వర్గాలన్నీ ఎవరైతే అణచివేయబడి ఉన్నారో ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ అన్ని వర్గాలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, చాకలే, మంగళే, కమ్మరి, కుమ్మరి, ఏవైతే మా చిన్న కులాలు ఉన్నాయో వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి దాని మీద కాపునాడుగా పోరాటం చేస్తున్నాము. ఒక మంగళగిరిలో కూడా నేను నిరాధ్యక్ష పెట్టాను. ఈ సామాజిక వర్గాలకు ఇవ్వండి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ బంధువులకో, వాళ్ళ బాబాయికో, అన్నకో, తమ్ముడికో ఇస్తున్నారు, టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఇక 10 మందికి రిజర్వేషన్ అయిపోయింది అన్నమాట. అట్లా కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఇస్తే అక్కడ ఈ నేరాల ఘోరాలు జరగటం, ఈ లూటీ అనేది ఉండదు. అక్కడ టెంపుల్లో ఈ మెంబర్స్ ఇష్యూలో కూడా, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇష్యూలో కూడా అందరికీ ఇవ్వాలి. అట్లా కాకుండా అక్కడ ఏం చేస్తున్నారు, సిబిఐ కేసుల్లోనో, ఈడీ కేసుల్లోనో ముద్దాయిలుగా ఉండి, రౌడీ షర్ట్లుగా ఉండి ఒక 100 కేసులు ఉంటే క్రిమినల్స్ అడ్డాగా చేశారు. అట్లా కాకుండా ఈ సామాజిక వర్గాల్లో ఎవరైతే భక్తులుగా ఉండి మరి టెంపుల్ యొక్క ప్రతిష్టని, అది ప్రపంచంలోనే నంబర్ 1 టెంపుల్ మీకు తెలుసు, మరి అలాంటి టెంపుల్ యొక్క ప్రతిష్టని పెంచి భక్తులు కూడా కొన్ని లక్షల మంది, ఇప్పటికే డైలీ 1,00,000 మంది వస్తున్నారు. అక్కడ ఈ గోల్డ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి. వాటన్నిటి మీద కూడా విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి ఆయన పేరు అధర్మారెడ్డి అని పెట్టారు.
పేరు ధర్మారెడ్డి, ఆయన చేసిందంతా కూడా అవినీతి అక్రమాలు ఇవన్నీ చేశారు కాబట్టి మరి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని మంచి వాళ్ళని అదేవిధంగా భక్తుల్ని మరి అలాంటి వ్యక్తుల్ని అక్కడ బోట్లో వేస్తే అక్కడ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసాం ఈ ఆఫీసర్స్ ఎంపికలో కూడా సోషల్ జస్టిస్ ఉండాలి. అట్లా కాకుండా జిల్లా ఎస్పీలు కానీ కమిషనర్ పోలీసులు కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ కలెక్టర్స్ కానీ ఇలాంటి కేటగిరీలో అన్ని వర్గాలని మనం తీసుకోవాలి, పరిగణనలో తీసుకోవాలి. తీసుకోకుండా వీళ్ళు నా కులము, వీళ్ళు నా బంధువులు, నేను మొత్తాన్ని వీళ్ళనే వేసుకుంటాను అనేటువంటి పరిస్థితి అది కరెక్ట్ కాదు. అది ఈ ప్రభుత్వంలో ఇలాంటి సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు అక్కడ ముగ్గురు కూటమిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఒక కొత్త వరవడిని తీసుకురావాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడైనా కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల న్యాయం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మటుకు ఇతర వర్గాలు కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అవుతాయి. అలాంటివి జరగాలని కూడా కోరుకుంటున్నాను. కిరణ్ గారు, కమ్మారెడ్డి నాయకత్వాన్ని అందరూ చూస్తున్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు రాజ్యంలోకి అడుగుపెట్టినారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటి ఈ మిగతా సామాజిక వర్గాలు బహుజన సమాజ్ పార్టీలు కానీ ఇవన్నీ కూడా ర్యాలీ అయితే అని మీరు భావిస్తున్నారా భవిష్యత్తులో? అంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని మనం చూడొచ్చు సార్. అంటే గత 10 ఏళ్ల నుంచి, అంటే 10 ఏళ్ల ముందు ప్రజారాజ్యం పార్టీలో తను చేయడము, ఆ తర్వాత 10 ఏళ్ల నుంచి పార్టీని నడపడంలో ఆ కన్సిస్టెన్సీ ఉంటుందా ఉండదా అనేసి ఫస్ట్ టర్మ్లో చూసినట్లుగా మేమందరం చూసాం. సో కానీ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఆ కన్సిస్టెన్సీని ఆయన ముందుకు తీసుకుని వెళ్ళడము, అలాగే యూత్ ఈ కనెక్ట్ అంటే తన దగ్గర అంటే పెద్ద ఆయన వైపు ఉన్న ఆరోపణ ఏముండేదంటే యూత్ చాలామంది వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు అన్నది పెద్ద ఆరోపణ ఉండేది. 2019 ఎలక్షన్లో కూడా అది మనం చూసాం. కానీ ఈసారి ఆ జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల మెజార్టీ చూసినట్లయితే 60, 70, 80, 90 లక్ష మెజార్టీ వరకు కూడా ఆ ఎమ్మెల్యేలు గెలవడము, అంటే ఓట్ కన్సాలిడేషన్ అనేది చాలా పగడ్బందీగా చేసినట్లుగా, అంటే పొలిటికల్ మెచ్యూరిటీ పవన్ కళ్యాణ్లో గారిలో మనం చూడొచ్చు. ఆ పొలిటికల్ మెచ్యూరిటీని ఆయన సోషల్ రీఇంజనీరింగ్ వైపు కూడా ఆయన ఆలోచించి ఆ సోషల్ రీఇంజనీరింగ్ని ఆయన చేసినట్లయితే మనకు ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అన్నది రాష్ట్రంలో చూడవచ్చు. మీరు అన్నట్టు రెడ్డి కమ్మ ఈ 2 వర్గాలకే కాకుండా అంటే అనాలిసిస్ కూడా ఈరోజు పేపర్లలో న్యూస్ పేపర్లలో ఇతర న్యూస్ ఛానల్స్లో చూసినట్లయితే ఈ 2 వర్గాలే డిఎంకే ఏఐడిఎంకే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని తీసుకుని వచ్చి మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్స్తో ఈరోజు టీడీపీ పార్టీ మళ్ళీ వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆర్గ్యుమెంట్స్ని మనం పక్కన పెట్టేసి కొత్తగా అంటే యంగ్ లీడర్షిప్గా పవన్ కళ్యాణ్ వైపు చూసినట్లయితే అటు ఆయనకున్న ప్లస్ పాయింట్స్, ఆయన వచ్చిన కమ్యూనిటీ చూసినట్టు అంటే న్యూమరిక్గా స్ట్రాంగ్గా ఉన్న కమ్యూనిటీ, అలాగే ఈ సోషల్ రీఇంజనీరింగ్ ఈ కమ్యూనిటీస్ని ముఖ్యంగా చిన్న కులాలని వీళ్ళని ఎలా ముందు తీసుకుని వెళ్ళాలి, పార్టీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అన్నది మేము వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి, పవర్ చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో అన్నది ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ యూత్లో మాత్రం ఒక ఐకాన్ వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు, ఓవరాల్గా ఇప్పటివరకు మనం చాలామంది మిత్రులు కిరణ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ గౌతమ్ గారు కానీ మాట్లాడినారు. మీరందరూ కూడా రాయలసీమ రెడ్లదేనా మళ్ళీ అడుగుతున్నాం. మీకు రాయలసీమ ఇండిపెండెన్స్ నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక బీసీ నాయకుడు కానీ ఎస్సీ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఎక్కువ కాలం ఉండనివ్వలేదు అక్కడ. ఇలాంటి పరిణామాలలో భవిష్యత్తులో ఇంకా రెడ్లదే సాగుతుందంటారా, లేకుంటే మీలాంటి వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి సుదీర్ఘమైన అనుభవం మీకు అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఇటువైపు వచ్చినారు కాబట్టి ఈ వర్గాలన్నింటినీ మనం తీసుకొని రాజ్యం వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇదంత ఈజీగా పోదండి. ఇది ఎట్లా ఉందంటే, మేము రెడ్లం అంటే మాది కులం కాదు, మేము నాయకులం అనేటువంటి ఒక ధోరణ ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లాగానే ఈ కులనామాలు కూడా అలా తయారైనాయి. రెడ్డి చౌదరి అనగానే ఏదో కులనామం కింద తయారైపోయి వాళ్లే సర్వీసులు కొన్నట్టు చేసి మనకి ఎంత భయంకరమైన ఎగ్జాంపుల్ టీటీడీ చూస్తే జేఈఓ ధర్మారెడ్డి ఉంటాడు, ఈఓ ఇంకొక రెడ్డి ఉంటాడు, తర్వాత చైర్మన్ రెడ్డి ఉంటాడు, సీఎం రెడ్డి ఉంటాడు,
కలెక్టర్ రెడ్డి ఉంటాడు, ఎస్పీ రెడ్డి ఉంటాడు, ఆ తర్వాత సీఎం సెక్రటరీ ఒక రెడ్డి కాబట్టి ఇద్దరు రెడ్డిలు ఉంటారు, సీఎం పిఎస్ కూడా రెడ్డి ఉంటాడు. అంటే ఏంది అసలు ఇది? అసలు నాకు అర్థం కాల. ఇంత వికృతమైనటువంటి పాలన ఎప్పుడు చూడలే సార్. ఈ వికృతమైన పాలనకి వీళ్ళు తెరదించాలా. ముందు మేము చేసింది రైటే, మేము ఇదే చేస్తాం, మీరెవరు మమ్మల్ని అడగటానికి అనే ధోరణి నుంచి తీసుకురావాలి జనాల్ని. ఇదంతా డెమోక్రసీ. దిస్ ఈజ్ నాట్ రెడోక్రసీ, దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ. ఎవరో మొన్న ప్రొఫెసర్ గారు ఒక ఆయన చెప్తున్నారు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన ఏమన్నారు, సర్దార్ నాగప్ప అని మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పెద్ద లీడర్ ఉండే, అంబేద్కర్ సహచరుడు, ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన నీలం సంజీవ్ రెడ్డి పాలిటిక్స్ నచ్చక, రెడ్ల ఆధిపత్యానికి నచ్చక ఆయన ఒక మాట అన్నట్ట, డెమోక్రసీ ఈజ్ ఫర్ రెడ్డీస్, బై రెడ్డీస్ అండ్ ఆఫ్ రెడ్డీస్. సో అది ఇంకా కొనసాగుతుంది, అది తగ్గాల. ఈ రెండో కులం ఏదైతే అధికారంలోకి వచ్చిందో కమ్మ కులం, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ఇదే ప్యాటర్న్ మీరు ఫాలో కావద్దు. కులాన్ని కులతత్వంతో పనిచేయద్దు, కలుపుకుని పోవాలి అందరినీ. ఈ ఒక విలేజ్లో ఎన్ని కులాలు ఉంటాయో, ఒక డిపార్ట్మెంట్లో అన్ని కులాలు ఉంటాయి, ఒక కంపెనీలో అన్ని కులాలు ఉంటాయి, అలానే ఒక ప్రభుత్వంలో కూడా అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలని పద్ధతిగా తీసుకెళ్లాలా, దీన్ని నిరసించాలా ఈ పద్ధతిని. ఈ రాయలసీమ రెడ్లది కాదు అందరిది అని మాత్రం ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ఉంది. అది చూద్దాం, అది ఎంత బాగా చేస్తారు. సార్ మీరు గౌతమ్ గారు ఒక నిమిషం చెప్పండి, మీరు రాయలసీమ రెడ్లదేనా అని అనుకోకుండా ఉండడానికి గల ఏ కారణం? వాస్తవానికి రాయలసీమ రెడ్లదేనా అంటే అండి, వీళ్ళు అనేక రాజకీయంగా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఈ కమ్మారెడ్లు ఉండడం వల్ల ఒక రాయలసీమలో ఒక చిన్న ప్రత్యేకమైన సందర్భం కూడా చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు రాయలసీమ కొంత చెన్నైకి దగ్గరగా ఉంటుంది, కొంత బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది, ఇటుపక్క హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే రాయలసీమ నుంచి ఎక్కువ వ్యాపారాలతో హైదరాబాద్లో రాయలసీమ వాళ్ళు ఉంటారు, బెంగళూరుకు పోతే ఆ వైపు నుంచి ఎక్కువ రాయలసీమ వాళ్ళు ఉంటారు, చెన్నైలో చిత్తూరు వాళ్ళు ఉంటారు, అనంతపూరు చిత్తూరు బెంగళూరు వాళ్ళు ఉంటారు, ఈ కర్నూలు అనంతపూరు కొంచెం ఇటువైపు హైదరాబాద్లో ఉంటారు. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే భోజనులంతా కూడా అక్కడ బతకలేక, అక్కడ నీళ్లు లేక, డబ్బు లేక, ఉద్యోగాలు లేక, పేదరికంతో, చదువులు లేక ఇక్కడ అన్ని సిటీస్కి వెళ్ళి, ఏది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అటెండర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్స్గా చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో జీవనం గడుపుతున్నారు. ఒకవేళ పరిశ్రమలు ఏదైనా ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలంతా కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలంతా కూడా కమ్మారెడ్లే ఉంటారు. మీరు ఒకసారి గమనించండి, ఈరోజు గతంలో ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంతా 2% ఉంది, 98% ప్రైవేట్ రంగం ఉంది. ఈ ప్రైవేట్ రంగంలో ఎంప్లాయీస్ అంతా ఈ కమ్మారెడ్లు వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచి మంచి స్థానాలంతా వాళ్ళనే పెట్టుకున్నారు. ఇవి దీనికి అంతటికీ కూడా ఏదైతే బాబాసాహెబ్ చెప్పినట్టు కాంశీరామ్ గారి ఆలోచనతో బహుజన్ సమాజ్ పార్టీ విధానం కూడా ఏంటంటే అండి, ఎప్పుడైతే రాజకీయంగా ఇప్పుడు మనకు సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం కాదండి, మొట్టమొదటిగా మనకు కావాల్సిన రాజకీయ సమానత్వం అండి. మనకు ఎప్పుడైతే ఈ రాయలసీమ జిల్లాల్లో బహుజనులు ఎప్పుడైతే ఎందుకు మేము కమ్మారెడ్ల కిందే పనిచేయాలి, ఎందుకు రెడ్లు మాత్రమే ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకసారి మీరు గ్రామాలు ఎట్లుంటుందంటే రాయలసీమ గ్రామాల్లో ఒక్క రెడ్డి ఇల్లు ఉంటుంది, 100 ఎస్సీ కులాలు ఉంటారు, 100 ఎస్సీ ఇండ్లు ఉంటాయి, బీసీలు 100 ఇండ్లు ఉంటాయి, కాపులు 100 ఉంటాయి. కానీ ఆ ఒక్క రెడ్డి ఆ ఇంటి దగ్గరికే ఈ రాజకీయం అంతా నడుస్తూ ఉంటుంది. ఇది ఎందుకు పోతా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, ఆ భూములంతా కూడా అరే నువ్వేమన్నా చేస్తే బిడ్డ నువ్వు మళ్ళీ మా భూముల్లోకి రావద్దురా, నా దగ్గర అడుగు పెట్టద్దురా, మా భూముల్లో నువ్వు పోవాలరా, ఇట్లాంటివంతా కూడా వాళ్ళ దగ్గర అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అవి పోతున్నాయి. బహుజనులు ఎప్పుడైతే మనం కానీ ఆలోచించగలిగితే ఎందుకు ఓట్లు అన్ని అంతా మనం మన చేతుల్లో పెట్టుకుని ఎందుకు మనం కమ్మలకు రెడ్లకు ఓట్లు వేయాలి, ఎందుకు వాళ్ళ దగ్గర మనం బాధ్యతత్వం ఉండాలి. ఇందాక ఆయన చెప్పినట్టు ముఖ్యమంత్రి వేసినా రాళ్ళు కొట్టుకుని వేసినా, రాష్ట్రపతి వేసినా, రిక్షా దక్కుడు వేసినా ఓటు, అది బాబాసాహెబ్ పెట్టుకున్న ఓటు అనేది వజ్రాయుధం. దాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, రాయలసీమ రెడ్లదేనా, అట్లా కాకుండా మన బహుజనుల వరం కావాలంటే ఏం చేయాలి? రాయలసీమ బహుజనులు కావాలి. రెడ్లది ఎందుకైందంటే ఈ 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు, గౌతమ్ గారు చెప్పినట్టుగా ఒక్క హౌస్ ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, కొన్న ఎస్పీనో కలెక్టరో ఆ రెడ్డి ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ కథన వర్గాలకు కూడా వీళ్ళని కాదని మనం ఏమైనా చేస్తే ఇబ్బంది పడతాము లేదా కేసుల్లో ఉంటాము అని ఒక భయాన్ని అయితే క్రియేట్ చేశారు.
ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఇవాళ అధికారం అనేది సుప్రీం, మనకు తెలుసు రాజ్యాధికారమే సర్వరోగ నివారణకము. అధికారం ఎక్కడైతే ఉంటుందో మరి కథమా శక్తులన్నీ కూడా ఆ అధికారానికి అనుకూలంగా ఉండాల్సిందే అనమాట. ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలందరికీ కూడా అధికారంలో ఉన్నటువంటి టేస్ట్ ఏమిటనేది తెలుస్తుంది కాబట్టి దాని యొక్క పర్యవసానాలు, దానివల్ల నష్టము లాభం ఇవన్నీ కూడా ఈక్వేషన్లో చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఇతర సామాజిక వర్గాలు కూడా వారిని ఎదిరిస్తున్నారు. వాళ్ళు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా కూడా మా విలేజ్కి ఈ వర్క్ కావాలి, మీరు ఎందుకు ఆపుతున్నారంటే ఫలానా నా నాయకుడు ఆపాడంటే ఆ నాయకుడి మీద కూడా తిరగబడేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. గతంలో అట్లా లేదు. ఆ కొన్న నాయకుడు ఏది చెప్తే అదే జరిగేది. కానీ ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినా కూడా అక్కడ ఏమన్నా అన్యాయాలు జరుగుతుంటే మరి ఇందాక మరి పూర్ణచంద్ర గారు కానీ మన బ్రదర్ గౌతమ్ వీళ్ళు చెప్పినట్టుగా సోషల్ మీడియాగా వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాయి వాస్తవాలు. ఈ మీడియా ఉండేది అంతకుముందు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఆ పార్టీలకు సంబంధించినవి మరి ఆ వ్యక్తులకు సంబంధించిన సొంత ఛానల్స్ కాబట్టి ఇంకా అక్కడ వాస్తవాలు ఏవి కూడా బయట రావు. బయట రానప్పుడు బయట ప్రపంచానికి కూడా తెలియదు అనమాట. తెలియని పరిస్థితుల్లో ఇవాళ సోషల్ మీడియా ద్వారా బయట తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా అవి వాస్తవాలు బయటకు వచ్చేసరికి మరి అధికార యంత్రాంగంలో కూడా కొంత మార్పు బయట రావడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మన ఛానల్లో ఇవన్నీ కూడా జిల్లాల్లో కూడా అనేక డిబేట్స్ ఇలాంటివి పెడితే ఇంకా చాలా ఇష్యూస్, ఇంకా గ్రౌండ్లో చాలా అనేక ఇష్యూస్, కొన్ని వేల ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. అక్కడ జరిగేటువంటి ఈ నేరాలు కానీ, ఘోరాలు కానీ, హత్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి అణచివేతలు కానీ, దోపిడీ కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అన్ని జిల్లాల్లోనే కాదు, కనీసం ఒక డివిజన్లో, ఒక్కొక్క డివిజన్లో అన్నా కూడా మనం ఇలాంటి డిబేట్స్ పెడితే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ బహుజనులకి జరిగేటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా మనం బయటకు తీసుకురావడానికి వస్తుంది. దాని మీద బయటకు వచ్చినప్పుడు ఎవరైతే ఈ సంఘాల నాయకులుగా వాళ్ళు ఉన్నారో రాష్ట్రాల్లో వీళ్ళు కూడా అందరూ కూడా చైతన్యం అయ్యి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో ఒక అన్యాయం జరిగితే దాని మీద డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే మనకి న్యాయం జరుగుతుంది. అట్లని చెప్పేసి మనం ప్రభుత్వానికి మనం సరెండర్ అయితే అక్కడ పోలీసు అధికారులు ఉన్నారు, లేదా హెరాస్మెంట్ జరిగిద్ది, తప్పుడు కేసులు పెడతారు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే మటుకి న్యాయం ఎప్పుడు జరగదు. ప్రశ్నించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అనేక ఇబ్బందులు ఉండొచ్చు, ఫైనల్గా అధికారం రావాలంటే మనం ఇబ్బందులు పడాలి. మనకి ఏది మీరు నాకు రక్తం ఇవ్వండి నేను స్వాతంత్రం ఇస్తా అన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ అండ్ డెత్గా పనిచేసినప్పుడే ఈ అన్ని వర్గాలకు కూడా అధికారం వస్తుంది. అన్ని వర్గాలకు అధికారం వచ్చినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. కిరణ్ గారు, రాయలసీమ రెడ్లదేనా అనే కాకుండా బహుజనులది అవడానికి మీరిచ్చే సలహా సూచన? అంటే మాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, యూకేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, వలసదారుల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్ళు, అక్కడ వాళ్ళ ఆపర్చునిటీస్ ఇచ్చి అక్కడ ఆఫ్రో అమెరికన్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి దేశ అధ్యక్షుడిగా చేసుకున్న దేశాలు ఉంటే, కానీ ఈ దేశంలో పర్టికులర్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో కుల గజ్జితో ఒక కులానికి 2 కులాలకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే రావాలి, వాళ్ళే రాజ్యాధికారంలో ఉండాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు ఉండాలి, వాళ్ళ మనవళ్ళు ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్లు 3rd జనరేషన్ కూడా ఎమ్మెల్యేలుగా అయిన దాఖలాలు మనం చూసాం ఈ కమ్యూనిటీస్ నుంచి. కానీ రాజ్యాధికారం రాని ఎమ్మెల్యేలు కూడా అవన్నీ కమ్యూనిటీస్ ఇంకా చాలానే ఉన్నాయి. అసలు అసెంబ్లీలో అడుగుపెట్టని కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఫస్ట్ ఈ కులతత్వం నుంచి, ఈ కుల గజ్జి నుంచి బయటకు వచ్చి సమానత్వం వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే పెరియార్ కానివ్వండి, పూలే కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, సావిత్రిబాయి పూలే కానివ్వండి, వీళ్ళందరూ చెప్పింది కూడా ఈ సమానత్వం వైపు అడుగులు వేయడమే. ఇప్పుడు సాంఘికంగా సమానత్వం, ఆర్థికంగా సమానత్వం ఇలాంటి దాని మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ సమానత్వం వైపు కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్చలు చేస్తున్న ఈ టీవీ డిబేట్ ప్రైమ్ 9 కానివ్వండి, మీకు కానివ్వండి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మాకు ఏకైక హోప్ అంటే హోప్ లేనిదే జీవితం ఉండదు కాబట్టి, ఆశ లేనిదే జీవితం ఉండదు కాబట్టి మా ఆశ కూడా అదే. మా లాంటి విద్యార్థులు, తర్వాత యువజనులు, ఈ స్పెషల్లీ బహుజన వర్గం నుంచి వచ్చిన ఈ యూత్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ రావాలనేసి ఆశ అదంతా ఉంది. దానికి కూడా మా తరపు నుంచి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మా వంతుగా ఆ సాధనకు కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో రాయలసీమ రెడ్లదేనా కాదు బహుజనులదే అని నిత్యం చెప్పిన మిత్రులందరికీ కూడా, ఈ చర్చలో పాల్గొన్న
గౌతమ్ గారికి, అట్లాగే పూర్ణచంద్రరావు గారికి, అట్లాగే శ్రీనివాసరావు గారికి, కిరణ్ గారికి నమస్తే. థ్యాంక్ యూ.